మంగళవారం నాడు కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి గారు పార్లమెంట్లో కీర్తి అజాన్ అనే ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ అన్నది కొనసాగుతూ ఉంది, ఈ ప్రక్రియను మేము ఉపసంహరించుకోలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మేము అడిగేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదు, ఆపేస్తున్నాము, మా యొక్క ఎన్నికల హామీ నిలబెట్టుకుంటామని చెప్పేసి పదే పదే చెప్తూ ఉన్నారు. మరి నేను కుమారస్వామి గారు ప్రకటించిన స్టేట్మెంట్ని ఖండిస్తూ స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదు, స్టీల్ మినిస్టర్ గారు చెప్పిన మాటను మేము ఖండిస్తున్నామని చెప్పి స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి పోరాట కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కుమారస్వామి గారు జూలైలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చారు. వచ్చిన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను చూశాను, చాలా బ్రహ్మాండంగా ఉంది స్టీల్ ప్లాంటు, ఇంతటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తాను మీకు ఎవరు చెప్పారని చెప్పేసి ఆయన తిరిగి మమ్మల్ని అడిగిన ప్రశ్న అన్నది మాకు ఇప్పటికీ గుర్తుంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నామని చెప్పేసి ఏ విధంగా ప్రకటిస్తారు? స్టీల్ ప్లాంట్ ప్రకటించడం ప్రైవేటీకరణ చెయ్యం. మేము 45 రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పునరుద్ధరణ దిశగా ప్రయత్నం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తాం, మోడీ గారు అనుమతి తీసుకుంటామని చెప్పి వెళ్ళారు. 3 నెలలు గడిచిపోయింది, పునరుద్ధీకరణ ప్రకటన లేదు కదా. ఈరోజు డిటోరేట్ అయ్యే పరిస్థితి అన్నది ఉంది. ఫిబ్రవరి నెల నుంచి కార్మికులకి శాలరీస్ అనే టైంకి ఇవ్వడం లేదు, ఉత్పత్తి అన్నది కుంటుపడింది. 3వ బ్లాస్ట్ ఫర్నెస్ అన్నది ఎప్పుడు ప్రారంభిస్తారో ఈ రోజుకి తెలియని పరిస్థితి అన్నది ఉంది. 2 నెలల నుంచి కార్మికులు జీతాలు లేకుండా కాంట్రాక్ట్ కార్మికులు కానీ నిర్వాసితులు కానీ ఏ విధంగా బతుకుతారని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి కుమారస్వామి గారు చెప్పిన ప్రకటన అన్నది ఉపసంహరించుకోవాలి. కూటమి ప్రభుత్వం అన్నది మీకు కార్మిక వర్గం కానీ ప్రజానీకం కానీ అత్యధిక మెజారిటీ ఇచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతామని నమ్మకంతోనే గెలిపించారు. మీరు కూడా తప్పనిసరిగా దీన్ని నిలబెడతామని చెప్పేసి ప్రైవేటీకరణ ఆపకుండా కాపాడుతామని చెప్పేసి స్పష్టమైన ప్రకటన చేశారు. కాబట్టి మీరు ఇప్పుడు కుమారస్వామి ప్రకటన మీద స్పందించాలని చెప్పి మేము కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకున్నట్టు ప్రకటన చేయాలి. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలిలో కలుపుతున్నట్టు ప్రకటించే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.